ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ అంటే ఏమిటి? దేనికైతే మనము బ్యాక్ సర్జరీ చేయించుకుంటామో అది నొప్పి తగ్గకపోగా నొప్పి పెరగటం కానీ కొత్త ప్రాబ్లమ్స్ అంటే కాలు చచ్చుబడిపోవటము, వీల్ చైర్లోకి వెళ్ళిపోవటం లాంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తే వీటన్నిటినీ కలిపి వాడే ఒక పదము ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని అంటాము. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? చాలా మటుకు స్పైన్ మధ్యలో డిస్క్లు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి రెండు ఎముకల మధ్యలో ఉండే డిస్క్ అనే పదార్థము మనం చూసినప్పుడు ఈ మాదిరిగా ఉంటాయి. చుట్టూ గట్టిగా ఉండి లోపల చిక్కటి జిగురు లాంటి పదార్థము, జెల్ అంటాము, న్యూక్లియస్ పల్పోసస్ అనేది ఉంటూ ఉంటుంది. అయితే మనం ఎక్కువ ప్రెషర్ వేసినప్పుడు ఇది లీక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇలా చూసినప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇలా ప్రెషర్ వేస్తే ఇక్కడ ఉండాల్సిన జెల్ బయటికి లీక్ అవుతూ ఉంటుంది. ఎలా వస్తుంది? ఇది కట్ అయ్యి ఈ డిస్క్ ఓపెన్ అయిపోయి ఇందులో నుంచి జెల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ మాదిరిగా వెనక్కి జెల్ లీక్ అవటము, ఈ కిందకు వెళ్ళే నరం మీద, కాలుకు వెళ్ళే నరం మీద అది ప్రెషర్ వేయటం వలన సయాటికా అనే జబ్బు వస్తుంది. అది తగ్గించడం కోసం మనము సర్జికల్గా వెళ్ళి దీన్ని కట్ చేసి తీసేస్తూ ఉంటారు. ఈ కట్ చేసి తీసినప్పటికి కూడా ఎలాంటి అవకాశము లేదు. ఈ డిస్క్ని మళ్ళీ ఓపెన్ అయిన రింగ్ని మళ్ళీ క్లోజ్ చేసే అవకాశము మనకి లేదు. ఇది లేకపోవటం మూలన ఈ లోపల ఉన్న జిగురు మళ్ళీ బయటకు వచ్చే అవకాశము ఉంటుంది. దీనివల్లనే పేషెంట్కి రీహర్నియేషన్ అని అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ బయటికి వచ్చిన జిగురు పదార్థం ఏదైతే ఉందో దానివల్ల విపరీతమైన ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంటారు. అంటే మళ్ళీ వాపులు లాంటివి వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలా వేసిన స్క్రూలు కదిలిపోవటం కానీ వీటన్నిటి వల్ల కూడా మనకి ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ అనేది వస్తూ ఉంటుంది.